హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని నా తమ్ముడు ఆంజనేయ స్వామి వెళ్ళలా కోరుకుంటూ ఉంటానండి. ఈరోజు రీడింగ్ ఏంటి అంటే, అసలు మీ పర్సన్లో మార్పు అనేది వచ్చిందా లేదా, పాజిటివ్గా వాళ్ళలో మార్పు అనేది వచ్చిందా లేదా, మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారా లేదా అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఆలోచనలో మార్పు అనేది మా వ్యూయర్స్ గురించి పాజిటివ్గా వచ్చిందా లేదా. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. నా వర్షన్లో నేను చెప్తుంటాను కాబట్టి మీరు ఎవరు చూస్తుంటే దానికి ఆపోజిట్ జెండర్ అనుకోండి. ఇంకా మీకు లైఫ్లో క్లారిఫికేషన్ లేదు, హెల్త్ పర్పస్ కానీ, కెరీర్ పర్పస్ కానీ, జాబ్ కానీ, పర్సనల్ లైఫ్లో కానీ మీకు క్లారిఫికేషన్ లేదు అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే చేసి మీరు మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఇందులో మీకు 100% మాత్రం రిజనెట్ కాదు, మీకు ఒక 40% వరకు రిజనెట్ అయితే ఇది మీ రీడింగ్ అని అనుకోవచ్చు. మీకు రిజనెట్ కానీ పాయింట్స్ ఉంటే కానీ లీవ్ చేయండి, అంతేకాని ఇది నాదేనేమో అనుకొని మాత్రం బాధపడి నెగిటివ్ని మీరు ఇన్బిల్ట్ చేసుకోవద్దండి దయచేసి. అదే నా అభ్యర్థన కూడా. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానికి ఒక లైక్ ఇవ్వడం వల్ల, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. అగైన్ వాళ్ళ లైఫ్లో కూడా ఒక పాజిటివ్నెస్ని మీరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళ లైఫ్లో ఉన్న ఆబ్స్టికల్స్ తొలగడానికి ఒక వే అనేది మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ పాజిటివ్నెస్ మీకు కూడా మీ లైఫ్లో వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇది ఎవరైనా చూడొచ్చండి, వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్, ఎనీ అదర్ రిలేషన్షిప్ ఏదైనా కానీ మీరు ఈ రీడింగ్ని చూడొచ్చు. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. మీకు ఇది ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పటి నుంచి మీకు రిజనెట్ అవుతుంది. మీకు టారో కోర్స్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది అంటే కన్నా టారో కోర్స్ కూడా సేమ్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఆ డీటెయిల్స్ కూడా మీకు పంపిస్తాను. మీకు ఇష్టం అయ్యింది అనుకోండి, మీరు టారో కోర్స్ కూడా నేర్చుకోవచ్చు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నేను ఇన్స్టాగ్రామ్లో పేజీని క్రియేట్ చేశానండి, దాని లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఇక్కడ నన్ను ఆదరించినట్టు అక్కడ కూడా ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ ఎందుకో ఫస్ట్ ఏ కార్డ్ వచ్చిందండి. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్. ఐ వాంట్ అవుట్. నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ. I can't make you happy. You have triggered me. You have triggered me. I am better with my mind than my heart. Sexual desire. Don't put up with my BS. I wish I could be a different person. ఇప్పుడు నార్మల్గా దీంట్లో ఉన్న మీనింగ్ని ఒకసారి తెలుసుకొని మనము రీడింగ్లోకి వెళ్ళిపోదాము. మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకు వదిలేసిపోవాలి, మిమ్మల్ని మీ లైఫ్లోంచి ఎందుకు వాకౌట్ చేయాల్సి వచ్చింది అంటే, వాళ్ళు హ్యాపీగా ఉండడానికి వేరే వే అనేది ఎత్తుకున్నారు. మీ లైఫ్లో ఉన్న డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే మీతో ఉంటే తనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందనో, లేకపోతే వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ ఏమన్నా క్వశ్చన్ వేస్తారనో, సంథింగ్ ఏదో రీజన్ వల్ల వాళ్ళు చెప్పా పెట్టకుండా మిమ్మల్ని
బ్లాక్ లిస్ట్లో వేయడం కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కానీ ఉండడం జరిగింది. లేదు అంటే కొంతమంది ఇక్కడ ఏంటంటే కెరియర్ పర్పస్ కూడా వాళ్ళు వేరే దూరంగా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ కూడా ఏర్పడింది. అందుకు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటానని వెళ్ళిన పర్సను ఇప్పుడు హ్యాపీగా లేరు కాబట్టే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు ఆ మార్పు వచ్చింది తనలో అంటే వాళ్ళలో ఆ మార్పు రావడానికి కారణం కూడా యూనివర్స్ ఒకటే. ఎందుకు మీ గురించి వాళ్ళు ఆలోచించిన దానికి ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో జరిగేదానికి చాలా డిఫరెంట్ అనేది ఉంది. అందుకు వాళ్ళు మీకోసం వాళ్ళు ఏంటంటే ఇంకా వెయిట్ చేయలేని సిచ్యువేషన్కి వచ్చేస్తారు. అందుకే ఇప్పుడు మీ గురించి చాలా థింక్ చేస్తున్నారు. వాళ్ళు నా వ్యక్తిత్వాన్ని నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. మీ గురించి ఆలోచించకుండా అస్సలు ఉండలేకపోతున్నారు. మీ వల్ల వాళ్ళు ఎట్లా అంటే ఒక ఇన్స్పిరేషన్గా అంటే ఎలా చెప్పాలి దాన్ని, నువ్వు చెయ్యలేవేమో అని మనం అంటే నేను చేసి చూపిస్తాను అంటారు కదా, ఆ విధంగా అనమాట. ఆ విధంగా వాళ్ళు ట్రిగ్గర్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఇంకొకటి ఏం ఆలోచిస్తున్నారంటే నీ లైఫ్లో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని సంతోషంగా ఉంచలేకపోయాను. నా చుట్టూ ఉన్న పర్సన్స్ ఎవ్వరూ నీలాగా నన్ను అర్థం చేసుకునే పర్సన్స్ లేరు. అసలు మీలాగా అర్థం చేసుకునే పర్సన్స్ లేరు. నేను ఇప్పుడు ఎలా అంటే బెటర్గా ఆలోచించగలుగుతున్నాను. ఇంతకు ముందులాగా కాకుండా నా మైండ్ కంటే నా హార్ట్ తోటి హార్ట్లో ఉన్న నీ కోసం నేను బెటర్గా ఆలోచించగలుగుతున్నాను. అగైన్ నన్ను తీసేయొద్దు అసలు. అంటే నువ్వు చేతగాని పర్సన్వి, నువ్వు అంటే భయం ఉన్న పర్సన్వి అని నన్ను తీసేయొద్దు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నువ్వు ఇలాగ అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. అందుకే నీ గురించి నేను ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు నేను బెటర్ పర్సన్ లాగా తయారయ్యాను. మీరు ఇంతకుముందు చూసిన పర్సన్ లాగా లేను అని మీ పర్సన్ మీతో చెప్తున్నారు ఇక్కడ. ఓకే, తన ఆలోచనలో చాలా మార్పు వచ్చిందండి. మీ గురించి పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడ నెగిటివ్గా థింక్ చేయటం లేదు. మీకు చేసిన పెయిన్ వల్ల అయ్యుండొచ్చు, లేకపోతే అక్కడ వాళ్ళు పడుతున్న పెయిన్ వల్ల అయ్యుండొచ్చు. వాళ్ళు మాత్రం ఒక ఆల్కహాలిక్ పర్సన్ లాగా వ్యసనానికి బానిస అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మనం క్లారిఫికేషన్ అనేది తీసుకుందాం. ప్లీజ్ యూనివర్స్, ఇక్కడ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్, ఇక్కడ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అని మా వ్యూయర్స్ కోసం ఎందుకు తన ఆలోచనలు చెప్తున్నారు? మీరు ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. యూనివర్స్ అయితే 2 కార్డ్స్ ఇచ్చిందండి. ఒకటేమో డెవిల్ కార్డు, ఒకటేమో 6 ఆఫ్ స్వార్డ్స్. వాళ్ళ లైఫ్లో వాళ్ళ లైఫ్లోంచి భారంగా మూవ్ అవుతున్నారు. చూడండి, ఐ వాంట్ అవుట్. అగైన్ వాళ్ళు అక్కడ బందీగా అనిపిస్తూ ఉంది కాబట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్లో మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వాళ్ళకి ఫిజికల్గా ఎటువంటి నీడ్స్ అనేది అక్కడ లేవు. బట్ ఈ కార్డ్స్ పక్కన పెట్టేసి నేను కార్డ్ తీస్తాను. చూడండి, వరల్డ్ కార్డ్. వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీతో కలిసి ఉన్న రోజుల్ని మర్చిపోలేకపోతున్నారు. మీతో చేసిన ట్రావెలింగ్ని మర్చిపోలేకపోతున్నారు. అందుకే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. మీరు ఒకవేళ మీ పర్సన్ని వద్దు అనుకొని కన్నా మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటే కన్నా మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మీరు వద్దు అనుకుంటే మాత్రమే, మీరు కావాలి అనుకుంటే మాత్రం మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఒక సైకిల్ అనేది మీ లైఫ్లో అంటే ఇప్పటి వరకు పడ్డ పెయిన్ ఏముందో అది కంప్లీట్ కాబోతుంది. అందుకే మీ పర్సన్ మీ వైపుగా వాళ్ళు ఆలోచనలు అనేవి మూవ్ అవుతున్నాయి. ఎందుకు వాళ్ళు డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అని చెప్తున్నారు అంటే
వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు కాబట్టి ఆ పెయిన్ నుంచి బయటికి రావడానికి వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళు ఆల్కహాలిక్ పర్సన్ లాగా తయారయ్యారు. అంటే ఒక వ్యసనానికి బానిస అయ్యారు. సంథింగ్ ఒకడు చూసేవాళ్ళు మేల్ అయితే కానీ ఫీమేల్ సంథింగ్ ఏదో ఒక అంటే ఇంకా ఒక పనికి అడిక్ట్ అయిపోవడం లాగా అలాంటిది అనమాట. అలాగా అగైన్ చూడండి, బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ద హ్యాంగ్డ్ మ్యాన్. వాళ్ళు అక్కడ ఏ విధంగానూ మంచిగా లేరు. వాళ్ళ కర్మ అనేది వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. యూనివర్స్ వాళ్ళని ఎలా అంటే వాళ్ళ అనుకున్న దాన్ని తలక్రిందులుగా చేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళకి బుద్ధి వచ్చేటట్లు చేసింది కాబట్టే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీ గురించి ఇంకా ఏమేమి చెప్పాలనుకుంటున్నారు చూద్దాం. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ అని మా వియర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. వావ్, ద సన్ కార్డ్. ఎందుకు వాళ్ళు అంటున్నారంటే మీ గురించి ఆలోచనలతోటే వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. మీకోసమే వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు. మిమ్మల్ని కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తన లైఫ్లో మీరు లేకపోతే తన జీవితానికి ఒక ఫుల్ఫిల్మెంట్ లేదు అని తను ఆలోచిస్తున్నారు. అందుకే వాళ్ళు మీ గురించి ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. ఇక్కడ చూడండి, కింగ్ ఆఫ్ పెంటికల్స్. మీరుంటేనే తన లైఫ్లో ఒక అన్ని విధాలుగా ఒక అబాండెన్స్ అనేది ఉంటుంది. సంఘంలో గౌరవం ఉంటుంది. వాళ్ళు ఇంతకుముందు ఆలోచించుకున్న దానికి ఇప్పుడు ఆలోచించుకున్న దానికి చాలా డిఫరెంట్ అనిపిస్తుంది కదండి. టోటల్లీ డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. అంటే అప్పుడేమో మీరు తన లైఫ్లో ఉంటేనేమో తనకి అందరి ముందు నామూషిగా ఉంటుందనో, లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళ ముందు తలదించుకోవాల్సి వస్తుందనో మిమ్మల్ని పోర్ట్రేట్ చేసిన పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కావాలి అనుకొని ఇంతగా ఆలోచిస్తున్నారు. ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్. ద హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. ఎందుకు అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళలో ఉన్న మైనస్ ఏంటి, వాళ్ళలో ఉన్న ప్లస్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఏ విధంగా తను మారాలి అనేది తనకి బాగా అర్థమైంది. వాళ్ళు ఇప్పుడు అందుకే వాళ్ళ గురించి వాళ్ళు థింక్ చేస్తున్నారు. వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటున్నారు. వాళ్ళల్లో ఏమి మారాలి అనేది వాళ్ళు అది మారడానికి ఇప్పుడు సమయం అనేది తీసుకుంటున్నారు. వాళ్ళు అందుకే వాళ్ళు మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు. ఈ సపరేషన్ రావడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళు ఏంటి, వాళ్ళలో ఉన్న మైనస్ ఏంటి అనేది అరేంజ్ చేయడానికి కోసమే. చూడండి, 2 ఆఫ్ వ్యాన్స్. ఇక్కడ కూడా చూడండి, వాళ్ళలో ఉన్న తప్పులేంటి అనేవి వాళ్ళు బేరీజ్ చేసుకుంటున్నారు. అంటే ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏది తప్పు చేశాను, ఎక్కడ మిస్టేక్ జరిగింది, అసలు ఏ విధంగా నేను ఈ మిస్టేక్ చేయడం వల్ల ఈ లైఫ్లో ఏమి కోల్పోయాను నేను అనేది తనకి బాగా అర్థమైంది. మీతో న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. ఐ వాంట్ అవుట్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. యూనివర్స్ 3 కార్డ్స్ కూడా తీసేసుకుంటాను ఇప్పుడు, ఎందుకంటే ఈ రీడింగ్ చెప్పాను కదా. ఐ వాంట్ అవుట్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. చూడండి ఎంత అక్యురేట్గా ఆన్సర్ ఇచ్చిందో యూనివర్స్. చూడండి, ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. మీ ఇష్టదైవం ఎవరైనా ఉంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోండి. రియల్గా చెప్తున్నా, వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకోండి. అక్కడున్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు బయట వచ్చేస్తున్నారు. మీ లైఫ్లోకి వాళ్ళు మూవ్ అవుతున్నారు. అర్థమవుతుందా? ఇక్కడ 6 ఆఫ్ స్వార్డ్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. అక్కడి నుంచి భారంగా వాళ్ళు బయటికి మూవ్ అయిపోవడం, మీ లైఫ్లోకి మళ్ళీ రావడం ఈ కార్డ్ ఎనర్జీ. చూడండి, ఇక్కడ కూడా చూడండి, నైట్ ఆఫ్ హ్యాండ్స్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ లైఫ్లోకి రావాలి, కమ్యూనికేషన్ చేయాలి, కాలర్ మెసేజ్ చేయాలి. తను బ్లాక్ లిస్ట్లో కనిపెట్టుంటే తీయాలి అని అనుకుంటున్నారు. వీళ్ళు ఇంతవరకు మిమ్మల్ని కాదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ. నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటే యూనివర్స్ అయితే ఎస్ ఆఫ్ కప్స్ ఇచ్చింది. చూద్దాం మనం.
మనకి ఏ కార్డ్ వస్తుందో. వావ్, చూడండి, పేజ్ ఆఫ్ ప్యాన్స్. మీతో కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు, మీకు కాలర్ మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు, మీతో న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు వాళ్ళు. మీరు ఉంటే తన లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుందని తనకు అర్థమైంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు మీలాగా అర్థం చేసుకునే పర్సన్స్ తన చుట్టూ ఎవరు కనిపించటం లేదు. అర్థమవుతుందో? తనని మీరు అంత బాగా అర్థం చేసుకుంటున్నారు. చూడండి, ఏస్ ఆఫ్ స్వాట్స్. నేను ఇక్కడ ఏమీ చేయలేదు, కార్డ్ సఫల్ చేస్తున్నాను, ఎనర్జీ చెప్తున్నాను అంతే. మీరు ఎవరు చూస్తున్నారో, నిజం చెప్తున్నానండి, ఎవరు చూస్తున్నారో మీరు మీ ఓల్డ్ పర్సన్ వద్దు అనుకుంటే న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. న్యూ పర్సన్ వద్దు, నాకు ఓల్డ్ పర్సనే కావాలి అనుకుంటే కూడా ఓల్డ్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీ లైఫ్లో కొత్త న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అన్ని విధాలుగా మీరు ఏం అనుభవించారో, పెయిన్ ఏం అనుభవించారో అది అనేది రిలీఫ్ అవ్వబోతుంది. మీరు హ్యాపీగా ఉండే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి, చాలా చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ అని మా వ్యూయర్స్ కోసం ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఇప్పుడు ఎమోషనల్గా మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆల్కహాల్కి బానిస అయిపోయినట్టే మీకు వాళ్ళు ఎమోషనల్గా బానిస అయిపోయి ఉన్నారు. మీరు లేకపోతే తన లైఫ్లో ఇంకేది లేదు. జీరో అంటే 0 జీరోకి ఎడమ వైపున సంఖ్య ఉంటే మాత్రమే జీరోకి వాల్యూ. ఎడమ వైపున సంఖ్య లేకపోతే జీరోకి నో వాల్యూ. అది తనకి బాగా అర్థమైంది. తను ఒక పెద్ద జీరో అండి ఈ పర్సన్. రియల్ చెప్తున్నా. మీరెవరు చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మీ పర్సన్ మాత్రము అంటే నేను ఇలా చెప్పకూడదు, అన్ని విధాలుగా ఎందుకు సారీ అండి ఇలా అంటున్నానని ఏమనుకోవద్దండి. మీరు లేకపోతే తన లైఫ్ అనేది వేస్ట్. ఇంకా రియల్గా చెప్తున్నా, ఇంకా మీరు ఇంకెలాగన్నా అర్థం చేసుకోవచ్చు. హీ కావచ్చు, షీ కావచ్చు, బోత్ ఎవరైనా కానీ మీ పర్సన్ మాత్రం బిగ్ జీరోకి ఎడం పక్కన ఉన్న మీరు ఉంటే మాత్రమే తన లైఫ్లో ఒక వాల్యూ. అది అర్థమైంది కాబట్టే వాళ్ళు మిమ్మల్ని సంతోషంగా ఉంచలేకపోయాను అని బాధపడుతున్నారు వాళ్ళు ఎమోషనల్గా. యూ హ్యావ్ ట్రిగ్గర్డ్ మీ అని ఇక్కడ అగైన్ చూడండి, బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటకల్స్. మీరు ఉంటేనే తన లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుంది, ఒక అబాండెన్స్ ఉంటుంది. తోనే ఒక ట్రూ లవ్ అనేది ఏంటి అంటే మీరు లైఫ్లో ఉంటేనే ఒక ట్రూ లవ్కి ఒక వాల్యూ. రియల్గా చెప్తున్నా, నిజమైన ప్రేమ అంటే ఏంటంటే అది మీ దగ్గరే ఉంది. ఇప్పుడు వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. నిజమైన ప్రేమ అంటే ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు యూ హ్యావ్ ట్రిగర్డ్ మీ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే మీరు వాళ్ళని ఏ విధంగా రెచ్చగొట్టారో తెలియదు, కానీ వాళ్ళ లైఫ్లో మాత్రము వాళ్ళు మీరు అన్న మాటల వల్ల ఉండొచ్చు, సంథింగ్ దేనివల్ల అయినా ఉండొచ్చు, మీతోటి బయటికి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మాత్రము సంతోషంగా అనేది లేరు. ఎలా అంటే ఇంటికి పిలిచి నమ్మక ద్రోహం చేయడం అంటే ఏంటి అనేది వాళ్ళ లైఫ్లో చూశారు. అంటే మంచిగా ఉంటాము నీతోటి అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు, వాళ్ళు జాబ్ పర్పస్ కానీ కెరీర్ పర్పస్ కానీ దేని వల్లనైనా కానీ వాళ్ళు మంచిగా మీకేమి ప్రాబ్లం లేదు అని చెప్పి వాళ్ళని అక్కడ సిచ్యువేషన్లో ఇరికించిన వాళ్ళని చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్కి తీసుకెళ్లారు. అంటే ఇంకా ఎలా అంటే వాళ్ళని బ్రతికుండగానే ఎలా అంటే తడిగుడ్డతో గొంతు కోయడం అని చెప్పుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు అక్కడున్న పర్సన్స్ వీళ్ళని బాధ పెట్టారు. అది
వాళ్ళు ఏంటంటే మీరు అన్న మాటల వల్ల ఉండొచ్చు, లేకపోతే మీ లైఫ్లో ఏదో జరగడం వల్ల ఉండొచ్చు, వాళ్ళకై వాళ్ళ మనసు వాళ్ళు రెచ్చిపోయి మరి ఇలాంటి సిచ్యువేషన్కి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అగైన్ వాళ్ళు చూడండి ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటకల్స్. మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఫైనాన్షియల్ మీరిద్దరు కలిసి ఉంటే కనుక ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది అని వాళ్ళకి బాగా తెలుసు. అర్థమైందా? ఐ ఆమ్ బెటర్ విత్ మై మైండ్ దాన్ మై హార్ట్ అని మా వ్యూవర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ. వ్యూవర్స్ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళకి ఇప్పుడు తెలిసి వచ్చింది, వాళ్ళ లైఫ్లో ఏం పోగొట్టుకున్నాను అనేది తెలిసి వచ్చింది. అందుకే వాళ్ళ ఫ్యామిలీ ఉంటే వాళ్ళు మీ గురించి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు, లేదు అంటే కానీ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. మీ ఇద్దరు ఎలాగైనా కలవాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఇంతకు ముందులాగా ఆలోచించటం లేదు. ఎందుకంటే బెటర్గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంతకు ముందు ఉన్న లో ఎనర్జీలో కూడా వాళ్ళు లేరు. ఇప్పుడు బెటర్గా ఆలోచించే సిచ్యువేషన్కి వచ్చారు. పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్లో ఉన్న ఆబ్స్టికల్స్ ఏమున్నాయో అవి రిమూవ్ చేసుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఒక కొత్త న్యూ లైఫ్ అనేది రాబోతుంది. ఇక్కడ చూడండి ఏస్ ఆఫ్ వ్యాండ్స్. మీకు అతి త్వరలోనే కాల్ ఆర్ మెసేజ్ అయినా రావచ్చు, లేదంటే టక్మని మీ పర్సన్ అయినా మీ లైఫ్లోకి రావచ్చు. ఎదురుగొచ్చి నిలబడ్డా కానీ మీరు ఆశ్చర్యపోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే మీరు ఈ రీడింగ్ చూస్తున్నారంటే ఆల్రెడీ మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వచ్చి ఉంటుంది. ఏ క్షణంలో అయినా మీ పర్సన్ నుంచి ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ఒక మెసేజ్ కానీ లేదంటే ఎవరి ద్వారా అయినా కానీ ఇంటిమేషన్ అనేది రాబోతుంది. మీ లైఫ్లోకి మీ పర్సన్ రాబోతున్నారు. ఇక్కడ సెక్షువల్ డిజైర్ అని మా వ్యూవర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళ లైఫ్లో పోగొట్టుకున్నది ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యింది. మళ్ళీ మీ లైఫ్లోకి ఏ విధంగా రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తన చుట్టూ తన బౌండరీస్ అనేది గీసుకొని అక్కడ ఉన్న పర్సన్ని ఆ బౌండరీలోకి రానివ్వటం లేదు అసలు తను ఆ బౌండరీలోనే తన ఆలోచనలని ఒక కార్యరూపం అనేది చేస్తున్నారు. హరే కృష్ణ. వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్కి ఆ ఛాన్స్ అనేది ఇవ్వటం లేదు, బౌండరీలోకి రావడానికి ఛాన్స్ ఇవ్వటం లేదు. అందుకే వాళ్ళకి వాళ్ళు ఫిజికల్గా కూడా ఒక నీడ్ అనేది వాళ్ళకి అక్కడ ఎటువంటి నీడ్ లేదు కాబట్టి వాళ్ళు ఫిజికల్గా కూడా వాళ్ళు ఆలోచనలు అనేవి చేస్తూ ఉన్నారు. మీ గురించే థింక్ చేస్తూ ఉన్నారు. చూడండి కింగ్ ఆఫ్ కప్స్. మీ మీద చెప్పలేనంత ప్రేమ అనేది వాళ్ళు పెంచుకున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం చెప్పలేనంత ప్రేమ ఉంది. ఆ ప్రేమను ఏ విధంగా వ్యక్తపరచాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ కింగ్ కాబట్టి తన ఎట్లా అంటే తన అధికారం దెబ్బతింటుందేమో, తన అహంకారం దెబ్బతింటుందేమో, తన ఈగో దెబ్బతింటుందేమో అని ఆలోచిస్తున్నారు. కానీ ఎమోషనల్గా మీ మీద బాండింగ్ అనేది ఏర్పరచుకున్నారు కాబట్టి వాళ్ళు ఏ క్షణంలోనైనా మీకు ఆ ప్రేమను చూపించడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు డోంట్ పుట్ అప్ విత్ మై బిఎస్ అని మా బిఎస్ పర్సన్ ఎందుకు అంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. 3 కార్డ్స్ యూనివర్స్ ఇచ్చింది, చూద్దామా 3 కార్డ్స్ చూద్దాము. ఇప్పుడు నేను కార్డ్ తీస్తాను. మళ్ళీ కింగ్ ఆఫ్ పెంటకల్స్. చూడండి వాళ్ళు నా వ్యక్తిత్వాన్ని నన్ను తక్కువ అంచనా వేయద్దు, నేను ఇప్పుడు చాలా డిఫరెంట్గా మారానని చెప్పడానికి
తన ఈగో అనేది అడ్డం వస్తుంది తన ఈగో అనేది అడ్డుపడుతుంది తన అహంకారం అడ్డుపడుతుంది. తను ఎక్కడ తక్కువైపోతానో మీ ముందు అని ఆలోచిస్తూ ఉన్నారు. ఆ కొంచెం అహంకారం అనేది ఆ మనసులో ఉన్న నల్లటి పొర అనేది వెళ్ళిపోయిందంటే, ఆ చిన్న పొరని వెళ్ళిపోయిందంటే ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. చూడండి, క్వీన్ ఆఫ్ వైన్స్. వాళ్ళు మిమ్మల్ని కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ పెట్ ఎనర్జీ చూపిస్తుందండి. అగైన్ డివైన్ ఫిమినైన్ ఎనర్జీ కూడా చూపిస్తుంది. మీరిద్దరిలో ఎవరో పెట్ యానిమల్ లవర్స్ మాత్రం ఉన్నారు ఇక్కడ. వాటి ఎనర్జీ కనిపిస్తుంది. అగైన్ మీ దగ్గర ఒకవేళ క్యాట్ కానీ డాగ్ కానీ పెట్ యానిమల్స్ ఏవైనా కానీ మీరు పెంచుకుంటుండి ఉండొచ్చు, లేదంటే మీ పర్సన్ దగ్గర అయినా కానీ ఉండి ఉండొచ్చు, లేదంటే మీ ఇద్దరు కూడా అవంటే చాలా ఇష్టమైన పర్సన్స్ అయినా అయి ఉండొచ్చు. ఇంకా ఇది బాటమ్ ఆఫ్ ది డెక్. ఐ విష్ ఐ కుడ్ బీ ఏ డిఫరెంట్ పర్సన్. చూడండి, క్వీన్ ఆఫ్ వైన్స్. అగైన్ చూడండి, బాటమ్ ఆఫ్ ది డెక్ స్టార్ కార్డ్, సెకండ్ కార్డ్. అగైన్ థర్డ్ కార్డ్ నైట్ ఆఫ్ పెంటకల్స్. ఓకే, డన్. ఇప్పుడు యూనివర్స్ 3 కార్డ్స్ ఇచ్చింది. చూద్దాం ఈ 3 కార్డ్స్ ఏమి ఇచ్చింది అనేసి. చూడండి, 9 ఆఫ్ పెంటకల్స్, హార్ట్ బ్రేక్, 3 ఆఫ్ స్వార్డ్స్, వీల్ ఆఫ్ వాచింగ్. అర్థమైందా? తన లైఫ్లో తను పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. మీరు ఎట్లా అంటే ఒక ఉన్నత స్థితిలో కనిపిస్తున్నారు వాళ్ళకి. మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మీ బిహేవియర్ కానీ అన్నీ చాలా డిఫరెంట్గా మారిపోయాయి. ఎందుకంటే మీ లైఫ్లో మీరు గ్రోత్ అనేది కావాలి అని మీకై మీరు మారడం స్టార్ట్ చేశారు. మీ పెయిన్ని మీరు రిలీఫ్ చేసుకోవడానికి డిఫరెంట్ వే అనేది వెతుక్కుంటున్నారు. ఇప్పుడు మీ ఇద్దరి లైఫ్లో కర్మ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది. మీకు లక్ అనేది రాబోతుంది. అర్థమైందా? అందుకే మీ పర్సన్ డిఫరెంట్గా తయారయ్యారు. మీకోసమే తను వెయిట్ చేస్తున్నారు. ఇంకా నా వల్ల కాదు అని చెప్తూ ఉన్నారు. మిమ్మల్ని చేరుకోలేకపోతే తన లైఫ్ అనేది వేస్ట్ అండి. ఇక్కడున్న ఎనర్జీని బట్టి చూస్తే మిమ్మల్ని చేరుకోలేక కనుపోయారు అంటే కనుక మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోతే ఇంకా తన లైఫ్ నిజంగానే వేస్ట్. ఇంకా అటువంటి ఎనర్జీకి వాళ్ళు వచ్చారు. ఇక్కడ మనకి ఏంజల్స్ ఏం సమాధానం చెప్తారు చూద్దాం. మీకు ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీ లైఫ్లో న్యూగా రాబోతుంది. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. దేనికో నో చెప్తున్నారు యూనివర్స్. చూద్దాం ఎందుకు ఏంజల్స్ నో చెప్తున్నారు. ఎందుకు ఏంజల్స్ నో చెప్తున్నారు ఇక్కడ? దేన్ని నో అనుకోవాలి నేను? బీ అసెప్టివ్ అని ఇచ్చారు. అంటే మీరు దృఢంగా ఉండకపోతే కన్నా మీకు ప్రాబ్లం అనేది మీరే క్రియేట్ చేసుకుంటారు అనే దానికి నో అని చెప్పారు. అగైన్ ఇంకా చూద్దాం. సక్సెస్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. మీరు మెడిటేషన్ చేయండి. మీ లైఫ్లో మీకు కావాల్సిన ఆన్సర్ మీకు దొరికిపోతుంది. నాట్ ద రైట్ టైం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు రైట్ టైం కాదు అని చెప్తున్నారు. మీరు ఏది తొందరపడి నిర్ణయం అయితే తీసుకోవద్దండి. ఇవాళ నేను యూనివర్స్ని మీ పర్సన్ ఎన్ని రోజుల్లో వస్తారనేది అడుగుతాను ఫస్ట్ అసలు. ఓకే, ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ కానీ వాళ్ళకి కావాల్సింది కానీ ఎన్ని రోజుల్లో దొరకబోతుంది? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. నేను 3 కార్డ్స్ తీస్తాను, మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఫస్ట్ వన్ కార్డ్, సెకండ్ కార్డ్,
థర్డ్ కార్డ్ బాటమ్ ఆఫ్ ది డెక్ చూడండి, న్యూ కమ్యూనికేషన్. ఓకే, మీకు రాబోతుంది. అగైన్ ఇక్కడ పెడతాను, చూద్దాం. ఇప్పుడు మీరు ఒక్క 2 సెకండ్లు కళ్ళు మూసుకొని మీకు ఏ నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, డన్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ కృష్ణ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎస్, నేను ఇప్పుడు రివీల్ చేస్తున్నాను. వావ్, ద చారియట్ కార్డ్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, 3 ఆఫ్ హ్యాండ్స్. మీకు ఫస్ట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రము ఆల్మోస్ట్ ఒక 7 మంత్స్ దగ్గరగా టైం అనేది పట్టబోతుంది. సెకండ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి అన్డిసైడెడ్ కార్డ్ వచ్చింది. బట్ ఎందుకు అనేది అడుగుతాం యూనివర్స్ని. ప్లీజ్ యూనివర్స్, అన్డిసైడెడ్ కార్డ్ ఇచ్చారు ఎందుకు అంటే మీ పర్సన్ స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారా? నో. మీ సెకండ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మీరు డైలమాలో ఉన్నారండి. మీ పర్సన్ మీకు కరెక్టేనా కాదా అని ఆలోచిస్తూ ఉన్నారు. అగైన్ బాటమ్ ఆఫ్ ది డెక్ సేమ్ 8 అనేది రిప్రజెంట్ చేస్తుంది. అది కూడా స్టార్ కార్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. థర్డ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి 3 మంత్స్ లోపల ఎప్పుడైనా కానీ, అది అవర్స్ అయి ఉండొచ్చు, డేస్ అయి ఉండొచ్చు, వీక్స్ అయి ఉండొచ్చు, 3 మంత్స్ లోపల ఎప్పుడైనా కానీ వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. సెకండ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి 4 రిప్రజెంట్ చేస్తుంది. 4 మంత్స్ లోపల మీ లైఫ్ ఒక కరెక్ట్ వేలో మీరు వెళ్ళిపోతారు. అది మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేకపోతే న్యూ పర్సన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారో తెలియదు, కానీ ఇక్కడ మాత్రము ఇది మాత్రం 50-50 ఛాన్స్. ఈ 2 మాత్రం మీ పర్సన్ మీరు ఎవరిని కోరుకుంటున్నారో వాళ్ళు మాత్రం మీ లైఫ్లోకి ఖచ్చితంగా మీరు ఏం కోరుకుంటున్నారో అది మీకు దక్కబోతుంది. దిస్ ఈజ్ ట్రూ. ఓకే, ఇప్పుడు ఒక్క క్షణం అండి. ఈ కార్డ్స్ ఒకటి పక్కన పెట్టేసి మీ పర్సన్ నేమ్స్ చూస్తాను. Q M I J B W D P C. ఇవి మీ పర్సన్ నేమ్ అయినా ఉండొచ్చు, మీ నేమ్ అయినా ఉండొచ్చు, ఇంకా లేకపోతే మీ ఏదైనా ఇంపార్టెంట్ అయిన డేట్ కానీ టైం కానీ ఏదైనా కానీ అయి ఉండొచ్చు. ఇక్కడ మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చేసి సన్ కార్డు, ఇక్కడ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, అగైన్ హ్యాంగ్డ్ మ్యాన్. ఇంకేమున్నాయి చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇది ద వరల్డ్ కార్డ్. ఇవి వచ్చాయి కాబట్టి మీకు అన్ని రాసుల వాళ్ళకి ఇది రిజనేట్ అవుతుంది. ఇక్కడ కప్స్ ఎనర్జీ ఉంది, స్వార్డ్స్ ఎనర్జీ ఉంది, వాండ్స్ ఎనర్జీ ఉంది, అగైన్ పెంటకల్స్ ఎనర్జీ కూడా ఉంది. కాబట్టి అన్ని రాసుల వాళ్ళకి ఈ రీడింగ్ అనేది రిజనేట్ అవుతుంది. అగైన్ మేజర్ ఆర్కానా కార్డ్స్ కూడా 4 కార్డ్స్ వచ్చాయి కాబట్టి మీకు 100% అందరికీ చూసే వాళ్ళందరికీ ఈ ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతుంది. ఎంతవరకు కనెక్ట్ అయ్యింది అనే దాన్ని మీరు మీ లైఫ్లో మీరు చూసుకొని అప్లై చేసుకోండి. కానీ మీకు రిజనేట్ కానీ దాన్ని మాత్రం లీవ్ చేసేసి హ్యాపీగా ఉండడానికే ట్రై చేయండి. బీ ప్రాక్టికల్, డోంట్ థింక్ ఎనీ నెగిటివ్ థాట్స్. ఓకే, ప్రాక్టికల్గా ఉండండి, మీరు హ్యాపీగా ఉంటారు. నిజాన్ని ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. మీ లైఫ్లో ఒక వే అనేది దొరుకుతుంది. యూనివర్స్ మీకు ఏం కావాలో నాకైతే తెలియటం లేదు. మీరు ఏం కావాలని రీడింగ్ని చూస్తున్నారో అది మాత్రం మీ లైఫ్లో తీసుకొని రాబోతుంది. దట్ ఈస్ 100% ట్రూ అండి. ఇది మీరు ఎంతవరకు నమ్మితే అంతవరకు మీకు జరుగుతుంది. నమ్మకం లేకుండా వేస్ట్గా ఏదో ఆలోచించుకుంటూ చూస్తే టైంపాస్కి చూడండి అంతే, కానీ ఏ విధంగా పెయిన్ మాత్రం అనుభవించొద్దు.
దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.